ప్రతీకార సుంకాలు విధించిన లొంఘని భారత్పై విష ప్రచారాన్ని అమెరికా ముమ్మరం చేసింది. అక్రమంగా డ్రగ్స్ ఉత్పత్తి, రవాణాకు భారత్ అడ్డాగా మారిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ రిపోర్టులో ట్రంప్ ఈ ఆరోపణలు చేశారు. అమెరికా పౌరుల ప్రాణాలకు ముప్పుగా మారిన సింథటిక్ డ్రగ్ పెంటానియల్ ఉత్పత్తికి వాడే రసాయనాలను పెద్ద ఎత్తున సమకూరుస్తుందంటూ చైనాపై ట్రంప్ విరుచుకుపడ్డారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నాయంటూ ఆఫ్ఘనిస్తాన్, బొలివియా, మయన్మార్, కొలంబియా, వెనుజులాపై ధ్వజమెత్తారు. పాకిస్తాన్ పేరు కూడా ప్రస్తావించిన ట్రంప్ ఈ జాబితాలో మొత్తం 23 దేశాలు ఉన్నాయన్నారు. అమెరికాలోకి అక్రమంగా వస్తున్న డ్రగ్స్ ను తయారు చేస్తున్న ప్రధాన కేంద్రాలకు గాను లేక రవాణా స్థావరాలుగాను ఈ దేశాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. డ్రగ్స్ ను తయారు చేస్తున్న సంస్థలతో పాటు వాటి అక్రమ రవాణాకు ఈ సంస్థలు వాడుకుంటున్న దేశాలు ఇందుకు బాధ్యత పడాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు.